నమస్కారం. అనలిస్ట్ పార్థసారథి పొట్టూరి గారి యొక్క విశ్లేషణ ఇది. డొనాల్డ్ ట్రంప్ డీప్ స్టేట్ లింక్ అనేది శీర్షిక. ఇదివరకే 3 భాగాలు అప్‌లోడ్ అయ్యాయి మన ఛానెల్‌లో. ఇది 4గో భాగం. దయచేసి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి ఈ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే. అలాగే దీనికి కొనసాగింపుగా 5, 6, 7 భాగాలు కూడా రానున్నాయి. యాజ్ ఇట్ ఈస్‌గా ఆయన ఏం వ్రాసారో అదే మీ ముందు పెడుతూ ఉన్నాను. భారత్ F-35 కొనాల్సిందే. లేకపోతే ట్రంప్ డీప్ స్టేట్ కోసం పనిచేస్తున్నాడు అనడానికి ఇంకో 2 సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. 2018లో అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఉగ్రవాదం మీద పోరుతూ పాకిస్తాన్‌కి ఇస్తున్నటువంటి సైనిక ఆర్థిక సహాయాన్ని ఆపేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్ సైనిక జోక్యంని ఎదుర్కోవడానికి అమెరికా, పాకిస్తాన్‌లు కలిసి సృష్టించినటువంటి ఉగ్ర సంస్థ ముజాహిద్దీన్. సోవియట్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి ముజాహిద్దీన్‌లకి ఆయుధాలు ఇచ్చి శిక్షణ ఇచ్చేటటువంటి నెపంతో అమెరికా మిలియన్ల కొద్దీ డాలర్లని పాకిస్తాన్‌కి ఇస్తూ వచ్చింది. పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడ్డప్పటి నుంచి అంటే 1948 నుంచి ఏటా $2 బిలియన్ ఆర్థిక సహాయం పొందుతూ వస్తోంది. దీనిలో మిలిటరీ పరంగా ఆయుధాలు కొనేందుకు కూడా అనుమతి ఇచ్చింది. గత 20 సంవత్సరాల్లో అమెరికా పాకిస్తాన్‌కి ఇచ్చింది అక్షరాల $32 బిలియన్. ఇది కాక ఉగ్రవాదం మీద పోరు పేరుతో అదనంగా మిలిటరీ సహాయం కూడా ఇస్తూ వచ్చింది. 2018లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయం మీద ఆంక్షలు విధించడంతో పాకిస్తాన్ రోడ్డున పడ్డది. ద్రవ్యోల్బణం పెరగడంతో పాకిస్తాన్లో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. ఈ రోజున పాకిస్తాన్ ఎలాంటి స్థితిలో ఉందో మనం చూస్తున్నాం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే 1954 మార్చి 31న అమెరికా పాకిస్తాన్‌కి 7 లక్షల టన్నుల గోధుమలని ఉచితముగా ఇచ్చింది. సోకాల్డ్ సోషలిస్టు మేధావి నెహ్రూ అలీన విదేశాంగ విధానం నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్ ఎలాంటిది అంటే భారతదేశం అమెరికా, సోవియట్ యూనియన్‌లతో సమాన దూరం పాటిస్తున్నది అంటూ సోవియట్ యూనియన్‌తో అంటకాగడం వల్ల అమెరికా టర్కీ, పాకిస్తాన్‌లని పెంచి పోషించింది. టర్కీ కశ్మీర్ విషయంలో మనకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది 1954 నుంచి మొదలైంది. 1954 మే 19న అమెరికా, టర్కీ, పాకిస్తాన్‌లు ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్, టర్కీ దేశాలు అమెరికా ప్రయోజనాలకి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. బదులుగా అమెరికా ఆహారము, మిలిటరీ, ఆర్థిక సంబంధిత రంగాలలో కావలసినటువంటి సహాయం చేస్తుంది. 1954 నుంచి అమెరికా పాకిస్తాన్‌కి అన్ని విధాలుగా సహాయం చేస్తూ వస్తున్నది. అమెరికా డాలర్ల రూపంలో గ్రాంట్‌గా పాకిస్తాన్‌కి ఇస్తుంది. అవే డాలర్స్‌తో పాకిస్తాన్ అమెరికా నుంచి ఆయుధాలు కొంటుంది. ఇలా 1954 నుంచి 2018 వరకు కొనసాగింది. 2018లో ట్రంప్ పాకిస్తాన్‌కి ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయం మీద ఆంక్షలు విధిస్తే 2022లో జో బిడెన్ ఆంక్షల్ని ఎత్తివేశాడు. ఇక ఇప్పుడు సహాయం చేస్తాను కానీ భారత్ మీద దాడి చేయకూడదు అనేది ఇప్పుడు ట్రంప్ మాట. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే ప్రపంచ దేశాలకి అమెరికా ఇచ్చే ఆర్థిక సహాయం USAIDని 3 నెలల పాటు నిలిపివేయాలని ఆదేశాలిచ్చాడు. అయితే ఇజ్రాయెల్, ఈజిప్ట్‌లకి మినహాయింపిచ్చాడు. మోదీజీ అమెరికా పర్యటన ముగించి భారత్‌కి వచ్చిన తర్వాత 2018లో తాను ఆపేసిన పాకిస్తాన్‌కి ఇచ్చే ఆర్థిక సహాయంని జో బిడెన్ 2022లో ఎత్తివేసిన గ్రాంట్ మాత్రం ఇవ్వలేదు. కానీ ట్రంప్ మాత్రం ఏకంగా $397 మిలియన్ గ్రాంట్ కింద విడుదల చేశాడు. 2027లో జో బిడెన్ దగ్గర పాకిస్తాన్‌కి ఇచ్చే సహాయ ప్రతిపాదన $450 మిలియన్ పెండింగ్‌లో ఉంది. వారం క్రితం ట్రంప్ $397 మిలియన్ పాకిస్తాన్‌కి విడుదల చేశాడు. ఈ $397 మిలియన్ దేనికోసం ఇచ్చాడు ట్రంప్ అంటే జస్ట్ పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి F-16 యుద్ధ విమానాల ఆధునీకరణ కోసం మాత్రమే. కొత్తగా ఆయుధాలు కొనడానికి కాదు. $397 మిలియన్ పాకిస్తాన్ నుంచి ఎక్కడికి వెళ్తాయి? అమెరికాలోని F-16, F-15, F-18, F-35లను తయారు చేసే లాక్హీడ్ మార్టిన్ సంస్థకి వెళ్తాయి. సో అమెరికా ట్యాక్స్ పేయర్స్ సొమ్ము అమెరికా నుంచి పాకిస్తాన్‌కి, మళ్ళీ పాకిస్తాన్ నుంచి అమెరికాకే చెందినటువంటి ఈ లాక్హీడ్ మార్టిన్‌కి వెళతాయి. అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనేది అత్యంత ప్రమాదకరమైన డీప్ స్టేట్‌లో ప్రధాన సూత్రధారి. అమెరికా మొదటిసారి F-16లని 1983లో మిలిటరీ ఎయిడ్ కింద ఉచితంగా ఇచ్చింది. అప్పటి నుంచి F-16లకి స్పేర్ పార్ట్స్ నిర్వహణ పేరుతో మిలియన్ల కొద్ది డాలర్స్ ఇస్తూనే వచ్చింది 2018 వరకు. 2018లో మిలిటరీ ఎయిడ్ కనుక ఇచ్చి ఉంటే పాతపడినటువంటి F-16లని అప్గ్రేడ్ చేసి ఉండేది పాకిస్తాన్. గత 10 ఏళ్ల నుండి పాకిస్తాన్ F-16లు మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ లేక పూర్తి స్థాయిలో యుద్ధ సన్నద్ధత లేకుండా ఉన్నాయి. జోర్డాన్, ఈజిప్ట్‌ల నుంచి సెకండ్ హ్యాండ్ F-16లని కొనడానికి కూడా అమెరికా డబ్బులిచ్చింది. ఎందుకంటే లాక్హీడ్ మార్టిన్ బాగుండాలి కాబట్టి.
అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వ్యూహం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. భారత్ చేత F-35లు కొనిపించాలి అంటే ముందు భారత శత్రు దేశాలు ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ కలిగి ఉండాలి. దానికి అమెరికా అడ్డుపడకూడదు. ఇలా భారత్ ఫ్రాన్స్ నుంచి రాఫెల్ F-3R ఓమ్ని రోల్ ఫైటర్ జెట్స్ కొనగానే పాకిస్తాన్ పోటీగా చైనా నుంచి ఒక స్క్వాడ్రన్ 16+2 అనేది J-10C ఫైటర్ జెట్స్ పేరుతో కొన్నది. కోర్స్ J-10Cలు రాఫెల్కి పోటీ కావు, కానీ మరీ నాసిరకమైతే కావు కదా. మామూలుగా తాను సొంతంగా వాడేటటువంటి J-10Cకి బదులుగా ఎక్స్పోర్ట్స్ కోసం ఉద్దేశించిన వాటినే పాకిస్తాన్కి అమ్మింది. ఏ దేశం కూడా తాను వాడే ఆయుధాలు ఎగుమతి చేసేటప్పుడు పూర్తిగా ఉన్నటువంటి అంటే సమృద్ధితో కూడుకున్న టెక్నాలజీతో అమ్మవు. అమెరికా 20% తక్కువ టెక్నాలజీతో ఎగుమతి చేస్తుంది. చైనా అయితే సుమారుగా 30% కట్ చేసి అమ్ముతుంది. రష్యా కూడా ఆల్మోస్ట్ 20% టెక్నాలజీని కట్ చేసి ఎగుమతి చేస్తుంది. భారత్ ఫిలిప్పీన్స్కి బ్రహ్మోస్ అమ్మినా అది కూడా ఒక 10% టెక్నాలజీ డిడక్షన్తో అమ్మిందనమాట. ఒక్క ఫ్రాన్స్ మాత్రమే 100% సామర్థ్యంతో రాఫెల్ని ఎగుమతి చేసింది. అది 20% ఎక్కువ ధరలో. కీలకమైన టెక్నాలజీని ఏ దేశం కూడా ఎగుమతి చేయదు. పాకిస్తాన్ చైనా నుంచి J-35A 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ కొనడానికి ఒప్పందం చేసుకుంది. 2026-27ల మధ్య కాలంలో చైనా వీటిని డెలివరీ చేసే అవకాశం ఉంది. ఈ ఒప్పందం 2024లోనే జరిగింది. చైనా దగ్గర ఇప్పటికే J-20 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ దాదాపుగా 200 ఆపరేషన్లో ఉన్నాయి. J-35Aలు ఎన్ని ఉన్నాయో తెలియదు. గత నెలలో చైనాలో జరిగినటువంటి ఎయిర్ షోలో చైనా తన 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ అయినటువంటి J-36, JXXల ప్రోటోటైప్లని ప్రదర్శించింది. ఏదన్నా ఫైటర్ జెట్ మొదటి ప్రోటోటైపు బయటకు వచ్చింది అంటే ఫైనల్ స్టేజీకి రావడానికి కనీసం 5 ఏళ్లు పడుతుంది. అదే చైనాకి 2 ఏళ్లు చాలు. అంటే 2027 నాటికి చైనా తన 6th జనరేషన్ ఫైటర్ జెట్ని ఆపరేషన్లోకి తెస్తుంది. చైనా 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ అయినటువంటి J-36, JXXలని 80% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో 20% మానవ మేధస్సుతో నిర్మించింది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సినవి ఉన్నాయి. అవేంటంటే, ఇన్ఫోసిస్ మూర్తి గారు, L&T చైర్మన్లు ఎక్కువ పని గంటలు పనిచేయాలి అని అన్నందుకు అందరూ విమర్శిస్తున్నారు. కానీ వియత్నాం యువకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ టూల్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఎక్కువగా దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. 2026 కల్లా వియత్నాం యువకులు AI, మిషన్ టూల్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉద్యోగాలు మన నుంచి తీసేసుకోబోతున్నారు. భారత్లో ఐటీ నిపుణులకి ఇచ్చేటటువంటి దానిలో 50% తక్కువ ఇస్తే రోజుకి ఇంకో 2 గంటలు ఎక్కువ పని చేస్తామని అడుగుతున్నారు. చైనా J-36, JXXలు ఏఐతోనే నిర్మించారు అంటే వియత్నాం యువకులు ముందు చూపుతో ఉన్నారు అని అర్థమవుతుంది. ప్రమాదం అంటే తెలియకుండా జరిగేదే కదా. సో ఇన్ఫోసిస్ మూర్తి గారు రాబోయే ప్రమాదాన్ని ముందే ఊహించి హెచ్చరిస్తున్నారు. శుక్ర శనివారాలు బార్లు పబ్బులు అంకితమైపోయిన వారికి 2026-27 లోపే షాకులు తగులుతాయి. $1 ఈక్వల్స్ టు 25,554.9 వియత్నాం డాంగులు. ₹1 ఈక్వల్స్ టు 292.53 వియత్నాం డాంగులు. మనకిచ్చే దాంట్లో సగం జీతం ఇస్తే ఎక్కువ పని గంటలు పనిచేస్తామని వియత్నాం యువకులు అంటున్నారు అంటే వాళ్ళెంత డెస్పరేట్గా ఉన్నారో అర్థమవుతుంది. అమెరికా, యూరోప్లకి కూడా ఏఐ ఇంజనీర్ల అవసరం ఉంటుంది. 2025 చివరి క్వార్టర్కి వియత్నాం, ఇండోనేషియా, మలేషియా ఇలాంటి ఒకప్పటి ఆసియా పులులు మళ్ళీ పోటీలోకి రాబోతున్నాయి. 1981లో మూర్తి గారు ఇన్ఫోసిస్ని స్థాపించింది $250తో. 2000 నాటికి ఐటీ రంగం పుంజుకుంటుంది అని 20 ఏళ్ల ముందే ఊహించారు. మాకు సంసారాలు సరదాలు ఉండవా అని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ సంపాదించాలి అని ఆశించకండి. డీప్ స్టేట్ లక్ష్యం తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించడం. అది అమెరికన్ల కష్టంతో కాదు, ఆసియా దేశాల ప్రజల కష్టంతో. 2027 నాటికి అమెరికా భారత్ని పక్కన పెట్టేసి తూర్పు ఆసియా దేశాలకి ప్రాధాన్యత ఇస్తుంది. అందులో వియత్నాం ముందుంటుంది. గత 2 ఏళ్లలో చైనా నుంచి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిశ్రమల్లో సింహభాగం వియత్నాంకే వెళ్ళాయి, కానీ భారత్కి రాలేదు. అమెరికా దృష్టి ఇప్పుడు తూర్పు ఆసియా దేశాల మీద ఉంది. 1991లో అప్పటి భారత ప్రధాని పివి నరసింహారావు గారు అమెరికాతో కాదు, మనం ఆసియా దేశాలతోనే ఎక్కువగా వర్తక వాణిజ్య సంబంధాలు నెలకొల్పాలి అనే ముందు చూపుతో లుక్ ఈస్ట్ పాలసీని మన విదేశాంగ విధానంలో పొందుపరిచారు. డాలర్ అంతర్జాతీయ మారక ద్రవ్యంగా చలామణి అయినంతకాలం డీప్ స్టేట్ ప్రపంచాన్ని శాసిస్తుంది.
పెట్రో డాలర్ ఒప్పందాన్ని సౌదీ అరేబియా రెన్యువల్ చేయలేదు 2024లో. క్రూడ్ ఆయిల్ కొనడానికి డాలర్ తప్పనిసరి కాదు. కానీ పెట్రో డాలర్ ఒప్పందం గడువు ముగిసి అది రెన్యువల్ చేయలేదు సౌదీ అరేబియా. కొద్ది రోజులకే రోత్స్చైల్డ్ అండ్ కో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో తన ఆఫీస్ని ఓపెన్ చేసింది ఫిబ్రవరి 2024లో. పెట్రో డాలర్ ఒప్పందం అమల్లో ఉన్నంత వరకు సౌదీలో ఆఫీస్ లేదు వాళ్ళకి. ఇక చైనా 5th అండ్ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ సొంతంగా తయారు చేసుకొని ఆయుధాల రేసులో అమెరికా, రష్యాల కంటే ముందుంది. పాకిస్తాన్ ఇటు చైనా నుంచి 5th జనరేషన్ ఫైటర్ జెట్ J-36లని కొనడమే కాకుండా టర్కీకి చెందినటువంటి ఖాన్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రోగ్రాంలో భాగస్వామైంది. వచ్చే సంవత్సరం టర్కీ ఖాన్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని కూడా కొంటుంది. 2027 కల్లా పాకిస్తాన్ దగ్గర 2 దేశాలకు చెందినటువంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉండబోతున్నాయి. ఇక F-16లని ఆధునీకరణ కోసం ట్రంప్ పాకిస్తాన్కి $397 మిలియన్ ఎందుకు ఇస్తున్నట్లు? భారత్ చచ్చినట్లుగా అమెరికా నుంచి F-35లను కొనేటట్లుగా చేయడానిక? F-35 కొనడం మంచిదా లేక Su-57 కొనడం మంచిదా? ఈ వివరాలు తదుపరి భాగంలో అంటే పార్ట్ 5లో మనం తెలుసుకుందాం. ఇటువంటి కంటెంట్ కోసం మన భరతవర్ష ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.